మార్నింగ్ న్యూస్ నమస్తే నేను విజయచంద్ర కేవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల బూతుల రాజకీయం నుంచి బూత్ మాటల నుంచి హమ్మయ్య విముక్తి లభించింది అని ఆనందపడాలో, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సీఎం మొదలుకుని ప్రతిపక్ష నాయకుల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా మళ్ళీ ఇదే బూత్ మాటలు బూత్ రాజకీయం మాట్లాడుతున్నారని బాధపడాలో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు. అసలు ఒకరిని మించి ఒకరు చావు భాష మొదలుకుని నువ్వు ఇట్లా అంటే నువ్వు అట్లా అంటే నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు అవన్నీ కొన్ని. సో ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఏంటి అసలు మరి రాజకీయం ఇంతలా దిగజారిపోయిందని ఒకట మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ నాయకులు మొదలుకుని ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే కాస్త పేరున్న నాయకులు కూడా ఈ బూత్ శని వీళ్ళకి ఎందుకు పట్టుకుంది అనేది కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఒకవేళ అధికారం పోతే కనీసం 2 ఏళ్ళు అయింది తట్టుకోలేకపోతున్నారా, ఆ స్థాయిలో భాషా ప్రయోగం చేయాలా అని ప్రతిపక్ష నాయకుల్ని, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఇట్లాంటి భాష మాట్లాడడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు అని చూస్తున్న వాళ్ళందరూ కూడా అసలు ఈ బూత్ రాజకీయం ఏంటి, వీళ్ళకి ఈ బూతులు శని పట్టుకున్నట్టు ఎందుకు పట్టుకుంది అనేది మాట్లాడుకుంటున్నారు. అసలు తెలంగాణ రాజకీయంపై ఈ మాటల యుద్ధం అనేవారు. నువ్వు ఇలా అంటే నువ్వలా, కౌంటర్లు ఎన్కౌంటర్లు రీకౌంటర్లు ఇలా ఉంటాయి. కానీ ఇది బూత్తోనే సమాధానం వస్తూ ఉండటంతో అసలు విషయాలన్నీ కూడా డైవర్ట్ అయిపోతున్నాయి, పక్కదారి పడుతున్నాయి. రాజకీయంలో జరగట్లేదు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే అసలు కేటీఆర్ మొదలుకుని హరీష్ రావు మొదలుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంపీ చామల కిషోర్ అందరూ కూడా ఎందుకు బూతుల్నే ఆశ్రయిస్తున్నారు, నోటికి ఎందుకు పని చెప్తున్నారు, ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నారు అన్నదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అసలు ఎక్కడ ప్రారంభమైంది ఈ అంటే మాట్లాడుతున్నారు చాలా రోజుల నుంచి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక 2-3 రోజుల నుంచి ఇది తారాస్థాయికి వెళ్ళిపోయింది. అసలు మళ్ళీ ఇది ఎక్కడ మొదలైంది అన్నప్పుడు చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించిన అంశాల సాధనకు సీఎం రేవంత్ గారు ఢిల్లీలో దీక్ష చేయాలని, అది కూడా చచ్చే వరకు చేయాలి అన్నారు. ఎందుకంత దురుసుగా మాట్లాడడం, చచ్చే వరకు ఏంటి? కేటీఆర్ గారు కూడా కొంత సున్నితమైన భాష మాట్లాడొచ్చు కదా, ఆమరణ నిరాహార దీక్ష అనొచ్చు కదా. చచ్చే వరకు అంటే ఏం మాట్లాడుతున్నట్టు? అంటే ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి మీద అక్కసిని ప్రదర్శిస్తున్నారా, చెప్పకనే చెప్తున్నారా? చచ్చే వరకు అనే బదులు ఆమరణ నిరాహార దీక్ష అంటే గౌరవప్రదంగా ఉంటుంది కదా. చచ్చే వరకు అనే భాష మాట్లాడటంతో అసలు అగ్ని కాజ్యం పోసినట్టు అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దానికి మరి స్పందన అనాలో, కౌంటర్ అనాలో, లేకపోతే గట్టిగా మాటగా మాట బూతుకు బూతే చెప్పాలని అనుకున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్టైల్లోనే అంతకు మించి లెవెల్లో అన్నట్టుగా అక్కస్సును కోపాన్ని ప్రదర్శించారు. ఒక రకంగా కేసీఆర్ గారి స్టేచర్ నుంచి స్టార్ట్ అయిన ఆయన మాటల యుద్ధం స్ట్రెచర్ వరకు వెళ్ళిపోయింది, మార్చరీ వరకు వెళ్ళిపోయింది, చావు భాష ఎంటర్ అయిపోయింది. అరే ఏంటిది అక్కస్ ఇంత రెట్టింపు ఎందుకు వెళ్ళిపోతుంది అనేది కూడా చూస్తున్నారు. ఇది కాకుండా కేవలం ప్రతిపక్షాల మీదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఒక దశలో సోషల్ మీడియా వేదికగా కూడా వార్తలు ప్రసారం చేస్తున్న వాళ్ళని, తనను తిడుతున్న వాళ్ళందరిపై కూడా కొంత గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు. నన్ను తిడుతూ వీడియోలు పెడుతున్నారు, తోరకలు తీస్తా, బట్టలు ఓడదీసి పరిగెట్టిస్తా, కొడతా, ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టి ఇష్టారాజ్యంగా నీచంగా తిడితే రక్తం మరిగిపోతుంది. అసలు మీరు మనుషులేనా? భార్య బిడ్డలు లేరా? అన్నం తింటున్నారా? అసలు ఎవరిని వదలను, నేను ఉప్పు పాత్ర వేస్తాను. కేసీఆర్ మీ పిల్లలకి చెప్పుకోండి, ఇష్టం వచ్చినట్టు నా పేరు ప్లేస్ లో మీ పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆ బూతులు వినండి అంటూ ఆయన కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మరోపక్క ఈ స్ట్రెచ్చర్, మార్చరీ ఈ అంశాల మీద హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పందించారు. అరే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, ఆయన అంటారా మీరు? అసలు మీరు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరొక పక్కన మళ్లీ ముఖ్యమంత్రి గారు తాగుబోతోడు జాతిపిత, 1,00,000 కోట్లు దోచుకున్నాడు, టీవీ పేపర్లు పెట్టినోడు, ఇక ప్రజలు రక్తం తాగినోడు జాతిపిత ఎట్లవుతాడు, మహాత్ముడికి మందులేనోడికి కేసీఆర్ కి పోలిక అంటూ ఇంకా అంతకు మించి ముఖ్యమంత్రి గారు మళ్లీ గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. ఇవి కాకుండా ఎంపీ చామల కిషోర్ గారు కూడా నోటికి పని చెప్పారు. ఆయన ఏమంటున్నారు, అసలు ఈ బూత్ పురాణానికి పేటెంటే కేసీఆర్ గారు, బూతులకి సంబంధించి పుస్తకం పెడితే కేసీఆర్ గారు మొత్తం పుస్తకం అంతా వచ్చేయచ్చని ఆయన నోటికి పని చెప్పారు. అసలు ఏంటిదంతా, ఈ రాజకీయం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు? ఒకరు చావు ఎందుకు కోరుకుంటున్నారు? నువ్విలా అంటే నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ అన్ని అంశాలపై కూడా ఈ చావు భాషపై
ఈ మాట్లాడలేనటువంటి బూత్ రాజకీయంపై ఈ బీప్ రాజకీయంపై కూడా ఏబీ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ గారు కూడా తన కొత్త పలుకులో ప్రస్తావించారు సుదీర్ఘంగా. అసలు ఏంటి నేతలు ఇట్లా మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు ఇట్లా మాట్లాడే చావు తన్నులు తిన్నారు అక్కడ ప్రజల చేతుల్లో. బూత్ మాట్లాడితే వాళ్ళకి బూత్లోనే ప్రజలు సమాధానం చెప్పారు. అసలు అర్థమవుతుందా? ఇప్పటికైనా వాళ్ళు సంస్కరించుకోకపోతే చాలా నష్టం చేకూరుతుంది. అసలు కాస్త ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు అంటూ. ఇది కాకుండా కొంచెం ఒక దశాబ్ద కాలం కొంతకాలం ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా జరిగిన రాజకీయ అంశాలను కూడా వారు ప్రస్తావించారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు శాసనసభ వేదికగా ప్రతిపక్షం అలాగే అధికార పక్షం ఎలా వ్యవహరించేది, అప్పుడు ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు మొదలుకొని వెంకయ్యనాయుడు గారి వరకు కూడా తమ భాష నైపుణ్యంతో ఎట్లా అవతల వాళ్ళని అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టేవారు, ఎట్లా మాట్లాడేవారు, దాన్ని కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మరి చెన్నారెడ్డి గారు ఎంత స్పోర్టివ్గా తీసుకునేవారు. దాన్ని చాలా చక్కగా హుందాగా ఉండేది, ముప్పుతిప్పలు పెడుతూ ఉండేది, స్పోర్టివ్గా ఉండేది, చూసే వాళ్ళకి కన్నులు ఇంపుగా కూడా ఉండేది, సబ్జెక్టుగా వెళ్లేది. అసలు ఇప్పటికైనా ఇవన్నీ చూసి నేర్చుకోకపోతే మాత్రం, తమను సంస్కరించుకోకపోతే మాత్రం ప్రజలన్నీ చూస్తారు, బుద్ధి చెప్తారని చెప్పి ఆయన కూడా తన కొత్త పలుకు వ్యాసంలో ప్రస్తావించారు. మొత్తంగా తెలంగాణ రాజకీయానికి బూత్ రాజకీయం ఎందుకు పట్టుకుంది, ఇష్యూస్ డైవర్ట్ అవుతున్నాయి, ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు, ఈ బీప్ రాజకీయం మాటల యుద్ధం ఎటుదారు, రాజకీయం చావు భాషకు అసహ్యమైన పదాలకు నెలవుగా ఎందుకు మారింది, వైసీపీ నాయకుల నుంచి ఏపీ నుంచి ఇన్స్పైర్ అయ్యారా, ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు కూడా మర్చిపోతున్నారా? ఈ బీప్ రాజకీయం ఏంటి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ నుంచి బత్ శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి దిలీప్ చారి గారు, కాంగ్రెస్ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కోటేశ్వరరావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటంటే అసలు ఈ భాష ఏంటి, లోకం ఏంటి, అసలు నాయకులు ఎటు మాట్లాడుతున్నారు, సమస్యలు పక్కదారి పడుతున్నాయి, అటు మానేసి ఇట్లా నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చూడాలి తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత మాటల యుద్ధం? గడిచినటువంటి 3.5 దశాబ్దాల కాలంలో కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎవరు అధికారంలో ఉన్నా, అది బీఆర్ఎస్ బీజేపీనా కాంగ్రెస్ తెలుగుదేశమా మరొక పార్టీయా అన్నది ఎవరైనప్పటికీ ఒకే రకమైనటువంటి విధానాలని, మాటల తేడా తప్ప విధానాలన్నీ ఒకే రకంగా అమలు జరుపుతున్నాయి. అందువలన వాటిని గురించి ఘర్షణ పడటానికి లేదా వాటిని గురించి మీరేం చేశారు అని చెప్పుకోవడానికి ఈ పార్టీల దగ్గర ఎలాంటి విమర్శలు లేదా సరుకు లేదు. అందుకని అధికారం కోసం కుమ్ములాట్లు, పంచాయతీ. రెండవది, అధికారానికి వచ్చిన తర్వాత అవినీతి, అక్రమాలు. అందుకని ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా మారిపోయి అది చివరికి బూతు పురాణానికి దారితీసిందనేటువంటిది నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైసీపీ మంత్రులు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కూడా గతంలో బూతు పురాణానికి వాళ్ళు కూడా తెరదీశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి పక్కన పెడితే ఎవరు తగ్గలేదు అనేటువంటిది ఒకటి. అదే ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ముఖ్యమంత్రులు, గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన ఏమి నోరు తక్కువ ఏమి కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే విధమైనటువంటి భాష వాడారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా అదే విధమైనటువంటి భాష వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడికి తేడా ఏమిటంటే, అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా తన సైన్యాన్ని ఉసిగొలిపి బూతులు తిట్టించారు తప్ప వాళ్ళిద్దరుగా పర్సనల్ గా అటువంటి దానికి పాల్పడలేదు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్లే లేదా ఉపనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి భాష, అవాంఛనీయమైన లేదా సభ్య సమాజం సహించినటువంటి భాషని వాడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు, యావత్ తెలుగు ప్రజలు ఇలాంటి వాటిని చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఇది అవమానకరమైనటువంటి పరిస్థితి అనేది నేను చెప్పదలుచుకున్నాను. కానీ కోటేశ్వరరావు గారు, అవతలి వారిని చీ అనో, నువ్వెంతనో, నీ రేంజ్ ఎంత తీసిపారేయడమే రాజకీయమా? దీనిపై మేధావులు కూడా ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు స్పందించట్లేదు ఈ జరుగుతున్న పరిణామాలపై? మేధావుల దారిద్ర్యం బాగా పెరిగిపోయింది. దేశంలో మామూలు జీవన దారిద్ర్యం అనేటువంటిది కొంచెం తగ్గించామని చెప్పేసి పాలకులు ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఈ మేధావుల్లో దారిద్ర్యం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది.
మేధావులు అనేటువంటి వాళ్ళు సునిశ్చితంగా పరిశీలించాలి. మంచి చెడు లేదా తమమైనటువంటి సొంత అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక మతానికో, ఏదో ఒక కులానికో, ఏదో ఒక ప్రాంతానికో పరిమితమయ్యి తమ స్థాయిని తాము తగ్గించుకోవడం అనేటువంటిది ఒకటైతే, రెండోది రాజకీయాల్లో అవకాశవాదం ఎట్లాగైతే పెరిగిపోయిందో, మనకెందుకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శించి మనం చెడ్డపెట్టు తెచ్చుకోవడం ఎందుకు, మనం దూరంగా ఉండటం ఎందుకు అని, అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా వాళ్ళని ఎందుకు మనం విమర్శించాలి అని చెప్పేసి అందరూ మంచి వాళ్లే అనేటువంటి పద్ధతుల్లో, లేదా అందరూ చెడ్డవాళ్ళు అనేటువంటి పద్ధతుల్లో కొంతమంది దూరం అయితే, కొంతమంది ఎవరి క్యాంపులోకి వాళ్ళు వెళ్లి వాళ్ళ మద్దతుదారులుగా మారారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా మేధావి వర్గానికి అనేది నేను చెప్పదలుచుకున్నాను. బీజేపీ వర్షన్ విని నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. బీజేపీ నుంచి దిలీప్ చారి గారు ఉన్నారు. నమస్తే అండి దిలీప్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ మధ్య జరుగుతుంది కాబట్టి వాళ్ళ వర్షన్స్ నేను అడుగుతాను. ఒక థర్డ్ పార్టీగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు, నువ్విలా అంటే నువ్విలా, ఒక పక్కన అప్పులు కడుతున్నాం అంటున్నారు, మీరు ఇంత చేసిన దానికి మేము ఇంత వడ్డీలు కడుతున్నాం అని చెప్తున్నారు. ఇంకొక పక్కనేమో మమ్మల్ని తిట్టించడానికే యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ పెట్టారని చెప్తున్నారు. ఇంకొక పక్కనేమో చచ్చే వరకు అని వీళ్ళంటే మార్చిరి అని వీళ్ళు అంటున్నారు. ఈ మాటలు యుద్ధాన్ని అసలు బీజేపీ ఎలా చూస్తోంది? మీ కాషాయ పార్టీ దీనికి కొంచెం భిన్నంగా ఉంటుందేమో కొంతగా. గుడ్ మార్నింగ్ అండి ప్రేక్షకులకి, అదేవిధంగా కో ప్యానలిస్టులకి. మీకు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గ మాటలు అయితే కావు. ఎవరు ఎన్ని మాట్లాడినా మీరు అసెంబ్లీ వేదికగా మీరు చేసిన వ్యాఖ్యల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే దీంట్లో కేసీఆర్ గారిని సమర్థిస్తున్నట్టు కాదు. కేసీఆర్ గారికి వీరికి ఇప్పుడు పోటీ పెడితే ఏం తేడా కనిపిస్తలేదు మనకి. రేవంత్ రెడ్డి గారికి మధ్యలో, కేసీఆర్కి మధ్యలో ఏం తేడా కనిపిస్తుందండి? ఏం మార్పు కనిపిస్తూ ఉంది? ఇప్పుడు ఆయన అప్పులు చేసిండు అని చెప్పి ఒక రకంగా చెప్తా ఉన్నారు, వ్యక్తిగతంగా మాట్లాడే విషయాలు తప్పితే మీరు విధానాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన అప్పులు చేసిండు అని చెప్పిండ్రు. వారే అసెంబ్లీ వేదికగా చెప్పిండు 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన నేను ఈ సంవత్సర కాలం లోపల అని చెప్పి. అంటే మీరు 5 సంవత్సరాలకు లెక్కేసుకుంటే ఎంత అవుతుందండి? ఈ విధంగానే మీరు కట్టాల్సిందే కదా, అప్పులు వడ్డీలు కట్టాల్సిందే కదా. మీరు చెప్పకనే చెప్పారు, మేము కూడా మళ్ళీ ఒక 5 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండండి, మేము మళ్ళీ ఒక 7.5 లక్షల రూపాయల అప్పు మీ మీద పెట్టబోతున్నాం అదనంగా అని చెప్పి చెప్పడమే కదా దీని ఉద్దేశము. అయితే ఏం మారింది చెప్పండి? మీరు పాలన, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన ప్రారంభమైంది, ఏం మారింది? తిట్ల పురాణం, భూత్ పురాణం మారిందా? లేదనుకుంటే ఇసుక విధానంలో మార్పు వచ్చిందా? లిక్కర్ విధానంలో మార్పు వచ్చిందా? లేదనుకుంటే భూముల కబ్జాలలో మార్పు వచ్చిందా? ఏ విధానంలో మార్పు వచ్చింది? అన్నీ అవే కొనసాగుతున్నాయి, అంతకంటే రెట్టింపుగా కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంశాలపై నుంచి దృష్టి మళ్లించడం కోసం, అరే మీరు అసెంబ్లీ వేదికగా మీరు 15 నెలల లోపల చేసిన ఘనకార్యాలు చెప్పండి ప్రజలకి. మేము చేసిన హామీలు, మేము ఇచ్చిన పథకాలు, మేము ఇచ్చిన గ్యారంటీలు ఇన్ని అమలు చేసినాం, ఇన్ని అమలు చేయలేకపోతున్నాం. లేదనుకుంటే ఇదో మా కార్యాచరణ 5 సంవత్సరాల లోపల ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది, ఆ కాలం లోపల మేము ఇంత కార్యాచరణ రూపొందించడం అని ప్రజలకు చెప్పండి. ఏది లేకుండా ఊకే తిట్ల పురాణము ఏందండి? ఇంత దారుణంగా బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగిస్తున్నారు. ఎవరిచ్చారు ఈయనకి అధికారం? ప్రజల లోపల, అంటే రోడ్ల మీద బట్టలు ఊడదీసి నేను నగ్నంగా ఊరేగిస్తా అని చెప్పి ఒక అసెంబ్లీ వేదికగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దేనికి సంకేతం దీన్ని? అంటే వీళ్ళ శ్రేణులను రెచ్చగొడుతున్నట్టే కదా. మేము ఇప్పుడు సంయమనం పాటించాలండి. అధికారంలో ఉన్న నాయకులు మీరు సంయమనం ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు, వీరు మాట్లాడకుండా కనీసం కింది స్థాయి నాయకులతో మాట్లాడించారు. ఇప్పుడు వీళ్ళే గోదాలకు దిగినరు, కుస్తీ పోటీలకు మల్లయోధులు దిగినట్టు. వారు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. స్ట్రెచరు, మార్చురీ ఎక్కడ పోతుంది? ఎవరు అందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరైనా శాశ్వతంగా ఇక్కడనే ఉంటామని చెప్తున్నారా? ఎవరు జీవితకాలం ఎప్పటికీ ఇంకా చిరంజీవులలాగా ఇక్కడనే ఉంటారని భావిస్తా ఉన్నారా? మార్చురీ గురించి ఎందుకు వస్తుంది? ఎందుకు మీరు విధానాల గురించి మాట్లాడలేకపోతే? అసెంబ్లీ వేదిక కదా. మీరు ఇంకో దగ్గర నిన్న పబ్లిక్ మీటింగ్ లో పోయి తాగుబోతూ జాతిపిత ఎట్లయితారని చెప్పి ఎంత దారుణమైన మాటలు మాట్లాడండి. మీరు ఏదన్నా ఉంటే విధానపరమైన ఉంటే అక్కసు వెళ్ళగక్కండి, ఇంకా వేరే మాటలు మాట్లాడండి. మీరు ఒకవైపు యువతను, చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి రండి అని చెప్పి ఆహ్వానించుకుంటూ, నరేంద్ర మోడీ గారు మన పార్లమెంట్ వేదికగా చెప్పిన 1,00,000 మందిని కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తా యువతను అని చెప్పి, వాళ్ళందరూ ఈ భాషను చూసి, జుగుప్సాకరమైన భాషను చూసి ఏ విధంగా దర్చుకుంటారు?
మాకు మాట్లాడడానికే రాదు ఈ భాష, దాంట్లో నిఘంటువులలో దేవులాడుకుంటున్నారు. మాట్లాడటానికి రాదు అంటే మీరు మర్చిపోయారేమో, మీ బీజేపీ బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం పీకినావు, ఏం చేస్తున్నావు, 4 ఏళ్ళు ఉన్నావా, చెప్పు, బయటికి పో, ఇట్లాంటి మీ అధ్యక్షుడి నుంచి కూడా అప్పుడు ఉన్నప్పుడు విన్నాం. నేను అదే అంటున్నానండి, సంయమనం అనేది అందరూ ఎవరికి వారుగా విధించుకోవాలి. ఎవరో ఇప్పుడు మీడియా కానీ లేకుంటే ప్రభుత్వం కానీ తక్కువ చేస్తున్నారా అర్థం కాక గుర్తు చేశాను. నేనేమంటున్నానండి, ఎవరికి వారు సంయమనం పాటించుకొని కొత్త వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు ఏమన్నా స్పందించి రావడానికి అవకాశం ఉంటది. మీరు ఈ విధంగా జుగుప్సాపరంగా మాట్లాడుతూ ఉంటే ఎగసెగసి కుటుంబాల దగ్గరికి పోతున్నారు, కుటుంబ సభ్యుల దాకా పోతా ఉంది విమర్శ అనేది. వీరు వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు ఎవరు తేడానే లేదు, అందరినీ దాంట్లో ఆ ఘాటిలోకి తీసుకొని వస్తా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఒకవైపు ఈ విధంగా మాట్లాడుతూ మళ్ళొక వైపు యూట్యూబ్ల మీద ఆంక్షలు అని చెప్తా ఉన్నారు. యూట్యూబ్ల మీద ఆంక్షలు, యూట్యూబ్ల ద్వారానే అధికారంలోకి వచ్చారు, యూట్యూబ్ల ద్వారానే అధికారాలు చెలాయించారు, అధికారాలు పోయినాయి. ఇప్పుడు అధికారాలు పోయిన వాళ్ళు మళ్ళీ కొత్త యూట్యూబ్లు పెట్టుకొని వచ్చారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొత్తవి క్రియేట్ చేసుకున్నారు. దీనికోసం అంటే విధానాలు, మీరు చేసిన పనుల మీద మీకు నమ్మకాలు లేవు, మీరు చేస్తున్న పనుల మీద నమ్మకాలు లేవు కాబట్టి ఈ విమర్శలకు దిగుతా ఉన్నారు. దీన్ని సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. ఇంతకుముందు రాధాకృష్ణ గారు చెప్పినట్టు బూతుల లోపలనే, అంటే పోలింగ్ బూతుల లోపలనే సమాధానాలు వచ్చే పరిస్థితిని మీరు గమనించారు కదా. ఆంధ్రప్రదేశ్ లోపల వైఎస్ఆర్సీపీ ఏ విధంగా తారస్థాయికి వెళ్ళింది, దాని పర్యవసానం కదా, అది కూడా ఒక కారణం కదా అండి. ఓటమికి కారణాల లోపల అదొక బలమైన కారణం బూతు అనేది. దాన్ని పక్కన పెట్టి మేము ఈ బూతుల ద్వారానే రాజకీయంగా మేము లబ్ధి పొందుతాం అనుకుంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజము మిమ్మల్ని హక్కున చేర్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి నేను గంటాపల్లి. చరణ్ కౌశిక్ యాదవ్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. చరణ్ గారు, మీకు కూడా స్వాగతం. నేను బీఆర్ఎస్ వర్షన్ తీసుకుని మీకు టర్న్ ఇస్తాను. బీఆర్ఎస్ నుంచి బస్ శ్రీనివాస్ గారు, నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎవరినైనా బొంద పెడతాం, సన్నాసుల్లారా తొక్కి పడేస్తాం అని ఉద్యమ కాలం నుంచి ఈ రోజు వరకు మొత్తం అసలు ఆజ్యం పోసింది మీరే. ఈ రోజు అధికారం పోయేసరికి మీకు మళ్ళీ అలాంటి కౌంటర్లే వచ్చేసరికి మళ్ళీ తట్టుకోలేకపోతున్నారు అన్నది ఒక చర్చ. అసలు ఆజ్యం పోసిందే మీరు, చెప్పండి. మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, మిత్రులు ఇద్దరికి కూడా నమస్తే అండి. చంద్రిక గారు, మీరు అన్న మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచాల్సినటువంటి పరిస్థితుల్లో కొంత పరుష పదజాలం లేకపోతే ఇక్కడి ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి క్రమంలో భాగంగా కొంత భాష మాట్లాడి ఉండవచ్చు, అది కాదనలేని సత్యం. కానీ తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, అంటే తెలంగాణ సాధకుడు, తెలంగాణ పునర్నిర్మాణకుడు, తెలంగాణను 39 రాష్ట్రాల అగ్రభాగాన నిలిపించినటువంటి వ్యక్తి అప్పుడప్పుడు ఒక పెద్ద ఆయనగా, అంటే ఒక 70 ఏళ్ల వ్యక్తిగా ఆయన ముందు పిల్లలు ఎవరైనా ఆయనను పొరపాటుగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఘాటుగా స్పందించిన సందర్భాలు లేకపోలేదు. ఇది నిజం కూడా, ఇది మనము చరిత్రని ఎవరు కూడా కాదనలేము, గడిచిన గతాన్ని మనం మార్చలేము. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు చాలా మాటలు మాట్లాడిండ్రు. డ్రోన్లు తీసిండ్రు, లేకపోతే బాడీ షేమింగ్లు మాట్లాడిండ్రు, లేకపోతే వైట్ ఛాలెంజ్లు విసిరిండ్రు, లేకపోతే ఇంట్లో వాళ్ళను మాట్లాడిండ్రు, లేకపోతే యూట్యూబర్లను వెంటేసుకొని మాట్లాడిపించిండ్రు, చాలా రచ్చ చేసింది. లేకపోతే రైతు పాదయాత్రల పేరు మీద వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ వయసుతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఇష్టానుసారంగా మాట్లాడింది. ఆ రోజు సహనం సంయమనంతోని చేసిన అభివృద్ధి ప్రగతి ప్రజల్లో ఉంది, దశాబ్ద కాలపు పరిపాలన తిరిగి మనని అందలం ఎక్కిస్తలనేటువంటిది సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మేము ప్రజల్లోకి వెళ్ళినాం. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ 2% ఓట్లతోని విజయాన్ని సాధించడంలో కృతకృత్యులు అయింది, అది ఎవరు కాదననే సత్యం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే సహనం సంయమనం కోల్పోయి అచేతనావస్థలో పరాజయం దిశగా నేను వెళ్తున్నా అని చెప్పడానికి నిదర్శనంగా వారి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు బస్ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఏమండి, ఉద్యమ భాషలో ప్రజలను ఉత్తేజపరచడానికి అవన్నీ మాట్లాడాం, కానీ మీరు అధికారంలోకి వచ్చాక కూడా సన్నాసుల్లారా తొక్కిపడేస్తాం, ఎవరినైనా అదప్పాలానికి వేస్తాం, ఈ బుల్డోజర్లు తీసుకొస్తాం
అన్నారు కదా. బుల్డోజర్ మా లాంగ్వేజ్ కాదు. సార్ నేను అనేది ఏంటంటే అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఏం అనలా, మీరు మొత్తం అసలు అన్ని ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీరే పడుతున్నారు మాటలు, అంతేనా? చంద్రిక గారు, నేను మళ్ళొకసారి చెప్తున్నా, కేసీఆర్ గారిని ఎవరైనా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాటిపైన వారు స్పందించిండ్రు. మీరు అన్న మాటలు మాట్లాడారు, మేము కాదంటలేము. మరి నేను అనేది మీరు మాట్లాడి చుట్టుకుంటోంది కదా, మరి మీరు ఇప్పుడు అవతల వాళ్ళని ఎలా అడగలిగే పొజిషన్ లో ఉన్నారు? ఒక్క నిమిషం, అది మెడకు చుట్టుకుంటుందా, కాళ్ళకు చుట్టుకుంటుందా, నడుముకు చుట్టుకుంటుందా తేల్చుదాం. ప్రజలు తేలుస్తారు, మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్మ రిఫ్లెక్స్, నేచర్ కు మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. అది ముఖ్యమంత్రి గారికైనా ముఖ్యమంత్రి వినండి, మీరు వినండి ఒక్కసారి, నన్ను మాట్లాడియండి. కైండ్లీ డోంట్ ఇంటరప్ట్ మీ. నేను చెప్పింది వినండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు మాట్లాడింది. బాడీ షేమింగ్ చేసిండ్రు, లేకపోతే ఇంకా చాలా మాటలు మాట్లాడిండ్రు. అక్రమ సంబంధాలు అంటగట్టిండ్రు, వేరే వాళ్ళతో సంబంధాలు అంటగట్టిండ్రు, డ్రోన్లు ఫోటోలు తీసిండ్రు, చాలా చేసిండ్రు ఈనాటి ముఖ్యమంత్రి గారు. ఆనాడు ఆ రోజు ఈయనే యూట్యూబర్లను వెంటేసుకొని యూట్యూబర్లు మాట్లాడితే తప్ప, జర్నలిజం అంటే ప్రశ్నించడం తప్ప చాలా మాటలు మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అచేతనుడు, పరాజితం వైపు, సాధన లేకుండా, విజయం లేకుండా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. వినండి నా మాట వింటలేరు మీరు. డెఫినెట్ గా మేము మాట్లాడలేదంటే ఎట్లనండి, అన్ని మాట్లాడినాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను కూడా మేము గుర్తు చేస్తున్నాం. వినండి మీరు, కాస్త నన్ను మాట్లాడియండి. అయితే ముఖ్యమంత్రి గారు నాకు అనిపిస్తుంది, వారు ఏంటంటే వారు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేక, వారు ఇంటిని చక్కదిద్దుకోలేక, ఆ ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక, ఈ రోజు యూట్యూబర్లను వారు అంటుండ్రు తోడుకలు తీస్తా, లేకపోతే ఇంకేమో, ఆ భాష కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. తోడుకలు తీస్తా, తొక్కలు తీస్తా, ఇంకేమో తీస్తా, లేకపోతే ఆయన ఎందుకన్నారో నాకు తెలియదు. కేసీఆర్ గారు మీ బిడ్డలను చూసుకోండి జాగ్రత్త. అరే దాంట్లో కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఈ రోజు వాస్తవమే, ఇవాళ ప్రతిపక్షమే పాలక పక్షంగా వ్యవహరిస్తుంది. ఎవరైనా ప్రజల్లో ముఖ్యమంత్రి గారు అంటే గుర్తించలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, క్యాబినెట్ మంత్రులు, సీనియర్ పెద్దలు ముఖ్యమంత్రి గారి పేరును ఉచ్చరించలేని పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి గారిని గుర్తించుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. అది అంతకంటే భావదారిద్ర్యం ఇంకేంది? అసలు రిపోర్టర్లను ప్రెస్ మీట్ లో ఏమనలేదు. అసలు మీరు ఎప్పుడు కూడా ఇది అడుగుల లేత తొక్కేస్తాను అని చెప్పి మీరు అనలేదు. అసలు రిపోర్టర్లకు ఎప్పుడు మీరు పంచలేలా? ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వింటే మంచిది. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒక యువ ముఖ్యమంత్రి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి తన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి గొప్పగా పరిపాలన అందిస్తే ఇవన్నీ కూడా మటుమాయమండి. ఈ తిట్లు స్ట్రెచర్ మీద నుంచి కాదండి. అసలు మీరు ఎందుకు అవతల వాళ్ళు హుందాగా ఉండాలని కోరుకుంటున్నారు? మొదలు పెట్టింది మీరు. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, నేను కూడా ఎక్స్ట్రా మాట్లాడాల్సి వస్తుంది అని రిపోర్టర్లను అన్నారు. ఎవరో సెటైర్లు వేస్తే ఆంధ్రజ్యోతిని బ్యాన్లు చేయించారు. ఇన్ని అడుగులు పెట్టి తొక్కేస్తామన్నారు. ఇస్తా చరణ్ గారు ఆగండి అని గుర్తు చేస్తున్నాను, నాకు గుర్తున్నంత మేర గుర్తు చేస్తున్నాను. ఇన్ని చేసి ఇప్పుడు మీరు అవతల వాళ్ళని హుందాగా ఉండాలని ఎందుకు సరే ఒక్క ప్రశ్న శ్రీనివాస్ గారు, ఈ 13-14 ఏళ్లలో ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారి భాష తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచిందా, తగ్గించిందా? డెఫినెట్ గా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి తండ్రి ఇంట్లో ఏ మాట మాట్లాడినా చెల్లుబాటు అవుతుందండి. కొడుకు మాట్లాడితే చెల్లుబాటు. చంద్రిక గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏమంటే తండ్రి లాంటి వ్యక్తి 4 మాటలు ఏదన్నా నడిచిపోతుంది, కానీ ఆ ఇంటికి కొడుకు మాట్లాడితే నడవదు. దీంట్లో మీకు వినండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఒక ఊర్లో ఒక తల్లి చనిపోతే ఆ ఊరు సర్పంచ్ వెళ్ళిండట. అరే నీకైనా తల్లే, నాకైనా తల్లే, ఇంకా ఎందుకు రా పోని అన్నాడట. ఆ తండ్రి అన్న లేని రోజు ఆ ఊర్లో ఒక భార్య చనిపోయిందట. ఒకరి భార్య చనిపోతే తమ్ముడు వెళ్ళి అరే నీకైనా భార్యనే, నాకైనా భార్యనే అన్నాడంట. అన్న ఏది మాట్లాడితే తమ్ముడు అది మాట్లాడతా,
తండ్రి ఏది మాట్లాడితే కొడుకు అది మాట్లాడతా అంటే చెల్లుబాటు కాదు. కాబట్టి నేను అదే చెప్తున్నాను, బాలకృష్ణ గారి భాషలోనే చెప్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. నేను బాలకృష్ణ గారి భాషలోనే చెప్తున్నాను, తండ్రి మాట్లాడాడు కొడుకు మాట్లాడకూడదంటే బోత్ ఆర్ నాట్ సేమ్. మాట్లాడారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఆగండి, కాంగ్రెస్ వర్షన్ నేను మీకు ఇస్తాను. కిరణ్ కౌశిక్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ముఖ్యమంత్రి గారు కూడా ఏం సందేశం ఇస్తున్నట్టు ఇట్లాంటి భాష మాట్లాడి? మేడం, మేము మొదటగా ఒక వీడియో మేము ప్లే చేసిన తర్వాత నేను మిగతా విషయం గురించి మాట్లాడతాను. ఒకటే ఒక ప్రెస్ మీట్ సమావేశంలో కేసీఆర్ గారు మాట్లాడిన బూతులు ఒక్కటి కాదు 16 బూతులు మాట్లాడండి. చెప్పండి. దరిద్రులు అని అంటాం. ఎందుకంటే ఇండెక్స్ మీకు నెట్టా కట్టా మీ పొంద 317 జీవో, ఈ ముండ జీవో పిచ్చి కుక్క మీలాంటి కుక్క కాదు నక్క తిరిగి తిరిగి మాటలు మాట్లాడుకుంటా అవులా పోషకాలు లెక్క మాట్లాడుకుంటా వాళ్ళంతా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుందా? ఒక్కటి వాళ్ళకి సిగ్గు శరమని ఉందా? ఇక నేను ఇది ఒక ప్రెస్ మీట్ సమావేశంలో 16 ఏ విధంగా బూతులు మాట్లాడారో తెలంగాణ సమాజం అంతా చూసారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఆంధ్ర రాష్ట్రానికి బూతు పురాణానికి వారికి పేటెంట్ రైట్ ఉంటది, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి. ఎందుకంటే తెలంగాణ కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో భాషను కలుషితం చేసింది ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఏ విధంగా తెలుగు ప్రజలు మాట్లాడే భాషను అక్కడ కలుషితం చేశారు, ఇక్కడ కేసీఆర్ గారు కలుషితం చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారిని మీరు సంధాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 170 హామీలు నెరవేర్చినాం. మేము 15 నెలల కాలంలో ఏం చేసినామో మీరు 9 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరో 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఏం చేసిరో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ రండి అని చెప్పి కేసీఆర్ గారిని మాట్లాడితే అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు 57 లక్షల రూపాయల జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చింది ఓన్లీ 2 గంటలు మాత్రమే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న గవర్నర్ ప్రసంగం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చిండు, గవర్నర్ ప్రసంగం వెళ్ళిపోయింది. ఎందుకు 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోతే వారి సభ్యత రద్దు అవుతుంది. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇక్కడ కేసీఆర్ గారు చేస్తా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మీరు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమ పితామహుడు అంటాడు, తెలంగాణ రాష్ట్రం నేనే తెచ్చినట్టాడు. ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారు మాట్లాడి సలహా సూచనలు ఇస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది తీసుకోవడానికంటే దానికి సమాధానం చెప్పకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం, బలహీనపరిచే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే చేసిన పాపాలని మీరే చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడుతా ఉంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు విషయంలో అన్నాడు నాయ నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడే 4,000 క్యూసెక్స్ 44,000 క్యూసెక్స్ అయింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీ ఒప్పుకుంది మీరే. 62% రావాల్సినటువంటి తెలంగాణకు 299 టీఎంసీ లో ఒప్పుకొని చేసిన పాపాలని మీరే చేసి అప్పులన్నీ మీరే చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి 13 పేపర్లు లీక్ చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి మీడియా మీద ఆంక్షలు విధించి ఇందిరాబాద్ ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసి ఉద్యమకాలను మీరే అవమానించి తెలంగాణ రాష్ట్రంలో ఇదే మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పేది ఒక్కటే, మేము ఒకటే 170 హామీలు నెరవేర్చినాం. రుణమాఫీ చేసిన వాళ్ళు మేము 9,000 కోట్లు రుణమాఫీ ఎగ్గొట్టిన వాళ్ళు మీరు, విద్యార్థులకు 5,500 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం సీఎం గారు కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు బట్టలు కూడా తీసి కొడతా, మార్చరీ, ఈ స్ట్రెచ్చర్ ఇవి మాట్లాడి ఏం సందేశం ఇస్తున్నారు? నేను సరే అది కూడా చెప్పే భాషా ప్రక్రియ ఉంది కదా, అక్కసిని ప్రదర్శించడం అంటే వన్ సైడెడ్ గా వ్యవస్థలకు ఏం మెసేజ్ ఇవ్వడం? మేడం ఇప్పుడు ముళ్ళుతోటే తీయాలా, వాళ్ళకు మంచి చెప్తే అర్థం కాదు. కానీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను చెప్తూ కొడతా అంటే ఇది కరెక్టా? మేడం మేమేమంటున్నామంటే దయచేసి గతంలో కేసీఆర్ గారు తెలంగాణకు జాతి పిత అంటుండ్రు, తెలంగాణ పిత అంటుండ్రు. మరి వారు కూడా భాష యాస మార్చుకోవాలి కదా. మీరు ప్రారంభించింది మీరు మార్చుకుంటే కాదు మేడం. మేము ఓకే చరణ్ గారు ఇదో మీరు రాజ్యాంగం ఒక బుక్ పట్టుకొని తిరుగుతారు. చరణ్ కౌశిక్ గారు
చరణ్ కౌశిక్ గారు మిత్రమా ఒక్క నిమిషము. రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతారు, దాంట్లో ఉందా ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి, ముళ్ళును ముళ్ళుతోటి తీయిస్తావా? రాజ్యాంగంలో ఉందా? నువ్వు పట్టుకొని తిరిగే రాజ్యాంగంలో ఉందా ముళ్ళును ముళ్ళుతోటి తీయాలని చెప్పి? మీరు ఇంత బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మిమ్మల్ని ఎవరు చేస్తాడు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే బరితెగించి మాట్లాడేటప్పుడు మీలాంటి వాళ్ళ నుంచి ఏం ఆశిస్తారు తెలంగాణ సమాజం? మీరు ఎట్లా మాట్లాడతారు? చదువుకున్న వ్యక్తులు ఉండి మీరు ముళ్ళును ముళ్ళుతోటి తీస్తారా? బట్టలు కూడా తీసి రోడ్ల మీద తీస్తారా? ఏ చట్టాలలో ఉన్నది? ఏ రాజ్యాంగంలో ఉన్నది? మాట్లాడే నైతికత ఎవరికి లేదు. మీకున్నదా నైతికత? నైతికత గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు. కాదండి, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కౌశిక్ గారు ఈ రోజు కూడా కీలకమైన బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఒక పక్కనేమో మేము ఏం చెప్పారు, 10 ఏళ్లలో కేసీఆర్ గారు 8.29 లక్షల కోట్లు అప్పు చేస్తే 15 నెలల్లో 1.53 లక్షల కోట్లు అసలు వడ్డీ మిత్తి అని కట్టామని చెప్తున్నారు. ఇవి చెప్పినవి వెళుతున్నాయా బయటికి? మీ బూతులు వెళ్తున్నాయా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు దీన్ని మీరు అన్నామన్నదాన్ని సమర్థించుకుంటున్నారా? కేసీఆర్ గారి టీం అన్నదానికి ప్రజలు సమాధానం చెప్పారు కదా. మీరు కూడా అంటే ఒక విషయం నేను స్ట్రైట్ అడుగుతాను, ఇప్పుడు కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడడం వల్లే ప్రొజెక్ట్ అయ్యి ఆ రోజు ఎలివేషన్ వచ్చింది కాబట్టి దాన్నే మీరు ఆదర్శంగా తీసుకున్నారా? మేడం ఇక్కడ మేము ఎవరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము మేడం నిన్న హరీష్ రావు గారు మేడం నిన్న హరీష్ రావు గారు తెలంగాణకు జాతి పీత ఎట్లా పీత అయిన మరి ఏం పీత ఏం ఆదర్శంగా ఉన్న కేసీఆర్ గారు? అప్పులు చేసినలో ఆదర్శంగా ఉండా, లేదు తెలంగాణ పేర్లు రెచ్చగొట్టడంలో ఆదర్శంగా ఉండా, ఆంధ్ర రాష్ట్ర పేర్లు ఆనాడు తిట్టిన దాంట్లో ఆదర్శంగా ఉండా, సోషల్ మీడియా ఎంకరేజ్ చేసే దాంట్లో ఆదర్శంగా ఉండా, లేదు 1,00,000 కోట్ల రూపాయలు దోసుకొని వాళ్ళ అకౌంట్ లో 1,515 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అకౌంట్ లో లేవు, తెలుగుదేశం పార్టీ అకౌంట్ లో లేదు, వైసీపీ అకౌంట్ లేదు, మా కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో మొత్తం కలిసి దేశవ్యాప్తంగా 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో మా అకౌంట్ లో 800 కోట్ల రూపాయలు ఉన్నాయి. వారి అకౌంట్ లో 1,515 కోట్ల రూపాయల అకౌంట్ ఉన్నాయి. అంటే తెలంగాణలో అవినీతి చేసి, తెలంగాణ ఆగమాగం చేసి, అప్రపాలు చేసి తెలంగాణకు పిత అయినాడు, జాతి పిత. మరి ఎట్లా పిత అయిండు? ఆయన అలవాట్లు చూసుకున్నా, ఆయన వ్యవహార శైలి చూసినా, ఆయన భాష చూసినా తెలంగాణ పిత అని ఎవరన్నా అంటారా? హరీష్ రావు గారు ఇట్లా రకరకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు కాదండి. ఒక విషయం చరణ్ గారు, వడ్డీలు కడుతున్నాం, మిత్తి కడుతున్నాం, ఇన్ని లక్షల కోట్ల అప్పుకి ఇంత మేము చేసామం, గాడిని పెడుతున్నామని చెప్తూ ఇట్లాంటి భాష ప్రొజెక్ట్ చేస్తే ప్రజలు తీసుకుంటారా? అది మేధస్సా? అది మేధస్సా? మేడం ఇక్కడ మేము ఒకటే కోరుతాం, ఇప్పుడు దీని మీద చర్చ జరిగింది కాబట్టి అసెంబ్లీలో చట్టం రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు ఈ సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు చేస్తున్నారు ఏంటి బయట పెట్టండి. ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం తీసుకొచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా చట్టం రావాల్సిన అవసరం. ఎందుకంటే సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పల్సన పడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేసింది కాబట్టి ప్రజలకు వాళ్ళు మాట్లాడిన భాషలో మేము మాట్లాడింది 10%. మేము అలా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట కూడా రాలేదు పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ మాటలు మాట్లాడకండి ప్లీజ్. మీరు మాట్లాడితే బయటకు రాలేం కాదు, వేస్ట్ మాటలు. ప్రజలకు సందేశం మాట్లాడద్దు. మీరు మాట్లాడితే బయటకు రాని పరిస్థితులు లేదు. చర్చ చేస్తారు చెప్పండి. ఈ రోజు ఇచ్చిన మాటలు నిలుపుకోలేక కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎన్నికైన ముఖ్యమంత్రి స్థానాన్ని సంయమనాన్ని కోరుకుని అచేతనుడుగా తిట్టాల్సిందే బరాబర్ కేసీఆర్ గారు తింటే తప్ప తెలంగాణ సమాజం ఇప్పుడు హర్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే చెప్పండి, తెలంగాణ లూటీ చేసి ఆగమాగం చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి అన్నాడు కేసీఆర్ గారు కాబట్టి కోతలేదు, ఒక విచారణ కూడా ముందలు కోతలేదు, ఒకరిని కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. మీరు ఇంకా లూటీ చేసిరు అని కబుర్లు చేసుకుంటూ కూర్చోండి. కబుర్లే చెప్పండి. మీరు ఇప్పటిదాకా ఏం చేసిరో చెప్పండి. మీరు 15 నెలల నుంచి ఏం విచారణ చేసిండ్రు, ఎవరి మీద కేసులు పెట్టిండ్రు, ఎవరిని అరెస్టులు చేసిండ్రు, ఏం తెలిసిండ్రు, ఏం నీకు తెలిసిండ్రు? మీరు ధరని పేరు చెప్పి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, 1,00,000 ఎకరాలు దోచుకున్నారని చెప్పి ఆ 1,00,000 ఎకరాలు తీసుకోకుండా మళ్ళీ కొత్తగా 400 ఎకరాలు అమ్మకాలు పెట్టారు. మీరు ఇది ఘనకార్యం, మీ ఘనకార్యం ఏం చేశారు? మీరు 15 నెలల నుంచి ఏం చేశారు చెప్పండి. అవినీతి జరిగిందని అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. అక్రమాలు జరిగినాయని తెలుసు. మీరు చేసింది ఏంటి? మీరు తీసుకున్న చర్యలేంటి?
ఎవరి దాని వల్ల బాధితులు ఆ బాధితులకు జరిగిన న్యాయం ఏంటో చెప్పండి. ధరణిలో 1,00,000 ఎకరాలు గుంజుకున్నారని చెప్పినాం, అందరం చెప్పినాం. కాబట్టి భారతీయ 1,00,000 ఎకరాలు ఎక్కడ పోయినాయి? సరే ఒక నిమిషం చరణ్ గారు, ఒకరు బీఆర్ఎస్ తో మాట్లాడి కోటేశ్వర గారు మీకు మాట్లాడతాను. బస్ శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న. సరే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఈ రోజు 2 కీలకమైన బిల్లులు ప్రవేశపెడుతున్నారు అసెంబ్లీలో, కేబినెట్ ఆమోదం పొందాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాలన, వాళ్ళేమో ములుతో తీస్తామంటున్నారు, మీరు అనలేదా ఆ రోజు? ఇవన్నీ కాసేపు పక్కన పెడితే 10 సంవత్సరాలు పాలించారు రాష్ట్రాన్ని. అధికారులు ఏమి అంటే అధికారం లేకపోవడం ఏమన్నా బీఆర్ఎస్ ని బాధిస్తుందా విపరీతంగా? ఇంకో 2-2.5 ఏళ్ళు ఆగలేకపోతున్నారా? మీరు ఇలా చేయిస్తున్నారని అంటున్నారు కదా, అధికారం లేకపోవడం అనేది మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమైనా బయటపడుతుందా? చంద్రిక గారు, మీరు ఎప్పుడైనా గమనించండి, మాకు అధికారం లేక బాధ ఉంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు మీరే అంటున్నారు. మా సోదరుడు చెప్తున్నాడు చరణ్ కౌశిక్ యాదవ్, ఫామ్ హౌస్ కే పరిమితం అని. మా బాస్ సరే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు, అధికారం లేదనే బాధతో మేము ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు పరిమితమైనమా? అధికారం లేదనే బాధతో ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ఎప్పుడైనా మేము స్పందించకుండా లెక్కలు చెప్తున్నారు, ఎంత డబ్బులు జీతంగా తీసుకున్నారు, వచ్చింది ఇన్ని గంటలు. మా ధోరణి ప్రభుత్వంలో ఉన్నప్పుడు గాని నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వం ఉన్నప్పుడు గాని ప్రభుత్వంలో లేనప్పుడు గాని ప్రజల పక్షాన కాకుండా మేము ఎక్కడైనా ప్రజాక్షేత్రం నుంచి దూరంగా ఉంటే నిజంగా మాకు ఆ అధికారం లేదనే బాధ ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా మేము దూరంగా ఉన్నామా అని ఎదురు ప్రశ్నిస్తున్నారా? ఒక్క నిమిషం వినండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాలలో అవకాశం వచ్చింది, ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, యువకుడు ముఖ్యమంత్రి అయిండు, అద్భుతంగా పరిపాలించాలని మీలాంటి మాధ్యమాల ద్వారా అనేక సందర్భాలలో చెప్పిండు. ఒక అవకాశం, గొప్ప అవకాశం వచ్చింది, ప్రజలకు కూడా వాస్తవం తెలియాలి, మన పరిపాలనను కాంగ్రెస్ పరిపాలనను బేరీజ్ వేసుకోవడానికి ప్రశ్నించకపోయినా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. సమయం ఇవ్వాలి, 14 నెలల టైం ఇచ్చాం, అయిపోయింది సార్. అది అసెంబ్లీలో వచ్చి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ మధ్య కూడా అసెంబ్లీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చూశారు. సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు గారు వచ్చి కూర్చుని వాళ్ళు తిడుతున్నా కూడా ఇలా తలాడించుకుంటూ వెళ్లారు. వ్యక్తిగతంగా సతీమణి మీద దోషణ చేశాకే తెదించి అక్కడి నుంచి. మీరు చెప్తుంది ఎలా సమర్థించుకుంటారు? మీరు బాధిస్తున్న అధికారులు ఏం మాట్లాడతాం వినండి. మేము ప్రజాక్షేత్రం నుంచి పక్కకు తొలగకుండా ప్రజా గొంతుకై అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, మధుసూదనాచారి గారు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు, లేదా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, లేకపోతే ప్రతి ఒక్కరు, మా చరణ్ ఆయన పాడి కౌశిక్ రెడ్డి గారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభుత్వంలోని తప్పిదాలను మేము గుర్తించి ఒక అద్భుతమైన పరిపాలన రావడం కోసం కాంగ్రెస్ పార్టీకి మేము సహకరిస్తున్నామా లేదా? మేము కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్న తీరు ఒక 15 నెలలు టైం ఇవ్వాలని మీరే అంటారు. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడిగేస్తున్నారని మీరే అంటారు. టైం అక్కడ ఎక్కడ ఇచ్చారు? వాళ్ళదొక మాట, మీదొక మాట, రెండు మీ మాటల కాంట్రాస్ట్ కనిపించలా. అందుకే అడుగుతున్నారు, అధికారం పోయిందని మీకు ఏమన్నా బాధ, దుఃఖంతో ఇట్లా ప్రవర్తిస్తున్నారా? అస్సలేదు, మాకు అస్సలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు సంపూర్ణంగా అద్భుతంగా పరిపాలన అందించడమన్నటువంటి సంతృప్తి, అగ్ర రాష్ట్రాల సరసన తెలంగాణ నిలబెట్టడమన్న సంతృప్తి, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు బ్రహ్మాండమైన పరిపాలన అందించడం తెలంగాణ రాష్ట్ర గౌరవం ఇనుమడింపు చేసింది అంటారు. అయితే 100% 100% చూపించారు. మీరు మా భాష గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా భాష గురించి వస్తే తండ్రి కొడుకు ఒకలాగా మాట్లాడతా అంటే చెల్లుబాటు కాదు. తండ్రి లాంటి వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడిండు, అది గతం. వర్తమానంలో పుత్ర సమానుడైనటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను అదే బాటలో పయనిస్తా అంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. సరే, నువ్వు మొదలెట్టావు కదా అంటే నువ్వు ముళ్ళుతోనే తీస్తావంటే చెప్పుతోనే కొడతాం. ఎవరి స్టైల్ అని చెప్తున్నారు. కీలకమైన బిల్లులు, ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి. చేసిన ఆరోపణలకి ఎటువంటి చర్యలు తీసుకున్నారని బీజేపీ అడుగుతుంది. అసలు దీనికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు మనకి సమయం తక్కువగా ఉంది కనుక
నేను 2-3 అంశాలు చెప్పండి సార్. చెప్పదలుచుకున్నాను. ఒకటి, మన బొత్స శ్రీనివాస్ గారు కుటుంబము తండ్రి పోలికలు ఇచ్చారు. నేనేమంటున్నానంటే ఆ తండ్రికి వయసు అయిపోయినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరో ఒకరికి బాధ్యతలు ఇచ్చి తప్పుకోవాలి. కానీ పెత్తనం నేనే చేస్తాను అని చెప్పేసి అంటూ అనేటువంటిది మరి కుటుంబ పెద్దగా ఆయనకి బాధ్యత కాదు. ఒకటి, కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా ఎవరైనా సమ్మె చేస్తే సమ్మె చేసినటువంటి కాలానికి వేతనాలను కట్ చేశారు. సరే, తర్వాత వాళ్ళు సమ్మె చేసిన వాళ్ళు అడిగితే వాటిని కన్సిడరేషన్ లో తీసుకొని ఇవ్వడం అది వేరే అంశం. కానీ సూత్రరీత్యా కట్ చేశారు. మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి గారు అన్నారని కాదు, 57 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నారండి. అసెంబ్లీకి రాకుండా పని చేయకుండా వేతనం తీసుకోవడానికి మరి నైతికంగా ఆయనకు ఉన్నటువంటి రైట్ ఏమిటి అనేటువంటి ప్రశ్నలు. అందుకని ఇలాంటివన్నీ కూడా మన ఆచరణను బట్టి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మన బీజేపీ మిత్రుడు కాంగ్రెస్ అని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని అప్పులు దీని గురించి మాట్లాడారు. నేనేమంటున్నానంటే నేను ముందే చెప్పా, ఈ పార్టీలకి అధికారం తగాదా తప్ప విధానాలన్నీ ఒకటే. మరి నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు 55 లక్షల కోట్లు అప్పు ఉంటే ఇవాళ 200 లక్షల కోట్లకు దాన్ని పెంచారు. ఎంతైతే ప్రతి ఏటా 15 లక్షలు 16 లక్షల కోట్లు అప్పు చేస్తా ఉంటే ఆ అప్పు మొత్తాన్ని వడ్డీలకు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఖర్చు అవుతా ఉంది. అంటే ఒక ప్రభుత్వం అప్పుల పాలు చేసి దాన్ని ఒక విషవలయంలోకి నెట్టిన తర్వాత అధికారంలో వారే కొనసాగినా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3వ సారి కొనసాగినా గానీ ఆ 16 లక్షల కోట్ల ఏడాదికి అప్పు చేసి ఆ 16 లక్షల కోట్ల అప్పులు వడ్డీలకి చెల్లిస్తున్నారు ఇప్పుడు. మరి దాన్ని మర్చిపోయి మరి మిగతా పార్టీల మీద రాజకీయపరమైనటువంటి చేస్తే ఎలా అనేటువంటి ఒక ప్రశ్న అయితే, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల గురించి వాళ్ళు చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏమిటి? రేవంత్ రెడ్డి గారు 15 ఏళ్లలో 1,58,000 కోట్లు అప్పు చేశారని ఆయనే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నది అదే. మరి బీజేపీ అక్కడ భాగస్వామిగా ఉండి దాన్ని వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారు? అందుకని విధానాల విషయంలో ఎవరికి వాళ్ళు అందరూ మేమే అంటారు, కానీ అధికారం దగ్గరే ఉన్నటువంటి ఈ పంచాయతీ వస్తా ఉంది. అందుకని ఇప్పుడు ఈ కుల సర్వే, బీసీ సర్వే లేకపోతే కుల సర్వే, దీని గురించి రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా వర్గీకరణకి సంబంధించి మరి కేసీఆర్ దీనికైనా వస్తారా? దీనికైనా వచ్చి తన గళం విప్పుతారా? ఆ బీసీల తరఫున, ఆ ఎస్సీల తరఫున, సామాజిక తరగతుల తరఫున వాళ్ళ తరగతున మద్దతు ప్రకటిస్తారా అంటే ఇప్పటికే అనుమానమే. ఎందుకంటే ఆయన ఇంతవరకు రాలేదు. ఒకసారి వచ్చారు, తర్వాత రాలేదు, చూసాక రాలేదు. మరి బాధ్యతాయుతంగా మరి వేతనాలు లేదా ప్రోటోకాల్స్ ఇవన్నీ తీసుకుంటున్నట్టు మరి ఈ విధమైనటువంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా మన బీసీ గణన అంటే సర్వేకి సంబంధించినటువంటి విమర్శలు చేశారు. అసలు వాళ్ళు ఏ రాష్ట్రంలో ఆ సర్వేలు చేయలేదు, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ తీసుకోలేదు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ బీజేపీ పాలిత రాష్ట్రమైనా చర్య తీసుకున్నా అంటే అది కూడా లేదు. అందుకని ఇక్కడ ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికార పక్షంలో ఉండగా ఒక ఆచరణ అనేటువంటిది మనకి అన్ని పార్టీల వ్యవహారాల్లో ఒకటి మీరు చెప్పింది అయితే కరెక్ట్. 3 పార్టీలు 3 అని అనుకున్నప్పటికీ కూడా ప్రజలు చూస్తున్నారు, సంస్కరించుకోకపోతే వాళ్ళకి నష్టం. థ్యాంక్ యూ.